హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ అజయ్. వెల్కమ్ టు ఫ్రీ లా ఇన్ఫో ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బెయిల్ అంటే ఏమిటి, బెయిల్ ఎన్ని రకాలు అనే టాపిక్ గురించి చెప్పదలుచుకున్నానండి. ముందస్తుగా బెయిల్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని జైలు నుండి బయటికి తీసుకురావడం కోసం కోర్టులో ఫైల్ చేసే ఒక లీగల్ డాక్యుమెంట్ని మనం బెయిల్ అనే అంటాము. అయితే ఈ బెయిల్స్ మెయిన్గా ఒక 3 రకాలండి. ఒకటేమో రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అండ్ డిఫాల్ట్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఫైల్ చేసే ఒక లీగల్ డాక్యుమెంట్ని మనం బెయిల్ అప్లికేషన్ అంటామండి. ఈ బెయిల్ అప్లికేషన్ అనేది సెక్షన్ 478 ఆఫ్ BNSS ప్రకారం బెయిలబుల్ కేసెస్లో అండ్ సెక్షన్ 480 ఆఫ్ BNSS ప్రకారం నాన్ బెయిలబుల్ కేసెస్లో ఫైల్ చేస్తాము. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారని భావించినప్పుడు ముందస్తుగా అతను కోర్టుకు వెళ్ళి ఈ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకుంటాడు. ఇది సెక్షన్ 482 ఆఫ్ BNSS ప్రకారం సెషన్స్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఫైల్ చేసి ఈ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు. డిఫాల్ట్ బెయిల్ అంటే ఏదైనా ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ క్యాపిటల్ అఫెన్సెస్లో అయితే 90 డేస్ లోపల, నాన్ క్యాపిటల్ అఫెన్సెస్లో అయితే 60 డేస్ లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ అనేది కోర్టులో ఫైల్ చేయాలి. ఫైల్ చేయకుండా ఆ వ్యక్తి జైల్లోనే ఉన్నట్లయితే అక్యూజ్డ్ ఈ డిఫాల్ట్ బెయిల్ అప్లికేషన్ని ఫైల్ చేసుకోవచ్చు. అలానే స్టేషన్ బెయిల్ అని కూడా ఉంటుంది. స్టేషన్ బెయిల్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ ప్రకారం 7 years కానీ అంతకంటే తక్కువ శిక్ష కాల పరిమితి ఉన్న కేసుల్లో పోలీసులే స్టేషన్ బెయిల్ అనేది ఇవ్వవచ్చు. ఇదే అండి ఈరోజు నేను అందించే సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.